హలో, అందరికీ నమస్కారం అండి. ఈరోజు చెరుకు వంగడాల క్షీణత మరియు పునర్జీవం గురించి తెలియజేసుకుందాం. ముఖ్యంగా చెరుకు రకాలు రన్డౌన్ అంటే క్షీణత అంటే రన్డౌన్ అండ్ రిజ్యూనేట్ అంటే దాన్ని మళ్ళా రన్డౌన్ అయిన రకాలని మళ్ళీ వ్యవసాయంలోకి ఎలా తీసుకురావాలి. రన్డౌన్ అంటే ఏం లేదు, మీకు ఎక్కువ కాలం ఒకే రకం మనం వ్యవసాయంలో ఉంచి ఆ వ్యవసాయ పద్ధతులు కూడా దానికి సరిపడటి లేకుండా ఎక్కువగా కానీ తక్కువగా కానీ చేసినప్పుడు అలా రన్ డౌన్ అవుతూ ఉంటాయి. సో ఈ ఈ ఈ నేపథ్యంలో మీకు ముఖ్యంగా ఈ విషయం గురించి చెరుకు వంగడాలు క్షీణత గురించి, తర్వాత పునర్జీవం గురించి, రిజ్యూనేట్ గురించి తెలియజేస్తా. దీంట్లో కొన్ని రకాలు మీకు కొన్ని సంవత్సరాలు ఉంటాయి, తర్వాత కొన్ని కొత్త రకాలు వస్తూ ఉంటాయి. తర్వాత మొక్క పిలక తోటలలో ఆ రకాలు కూడా దిగుబడులు తగ్గినప్పుడు ఇంకో రకాన్ని మనం తీసుకొచ్చి పెట్టాలి. లేదు, కొన్ని సంవత్సరాల తర్వాత కూడా మనం అదే రకాన్ని మనం తీసుకురావాలంటే కొన్ని పద్ధతులు ఉంటాయి. ఆ పద్ధతులు ఏంటి అనేది మీకు నేను తెలియజెప్పడానికి ఈరోజు ఈ వీడియోలో ప్రయత్నం చేస్తాను. ఇవన్నీ కూడా మేము స్వతంగా అనుభవంగా మేము చేసేటప్పుడు మాకు అనుభవాలనే మీకు చెప్తున్నాను. ఇప్పటికి కూడా ఈ అనుభవాలు వర్తిస్తాయని కూడా నేను అనుకుంటున్నాను. అది ముఖ్యంగా. సరే, ఇక్కడ మీరు చూడండి, మేజర్ వెరైటీస్ పర్సంటేజ్ ఇచ్చాను, సీజన్ ఇచ్చాను, ఎన్ని లక్షల టన్నులు క్రషింగ్ చేసి రికవరీ ఇచ్చాను. 2004, 2005లో అంటే ఇది లక్ష్మీపురం డేటా అనమాట, కేసీపీ లక్ష్మీపురం డేటా. 93V297 అనేది నియర్లీ 29% ఉంది. సో COC 85036 అనేది 17% ఉంది. ఇక్కడ మీరు ఇంకోటి చూడండి, వెరీ ఇంట్రెస్టింగ్. 83V15 ఉందో చూశారు, అది 34% ఉంది. అయినా కానీ రికవరీ ఎంత వచ్చిందండి? 11.10. అంటే ఈ వెరైటీలన్నీ కూడా ఎలా నెమ్మదిగా చెరుకు వ్యవసాయం నుంచి తొలగించబడ్డాయి. ఎందువలనంటే రైతులకు దిగుబడి రాకపోయినప్పుడు వాళ్ళు తొలగిస్తారు. దాన్నే మనం కొన్ని విషయాల్లో రన్డౌన్గా మనం కొన్ని ఎందుకు వచ్చినాయి అనేది మనం గుర్తించాలన్నమాట. సో కొత్త రకాలు ఎప్పటికప్పుడు మనం కూడా పైప్ లైన్లో పెట్టుకుంటాం, చాలా ముఖ్యం అన్నమాట. సో అట్లాగే 2005-06లో కూడా 29% ఉంది, 297. అట్లాగే 2005-06లో 87A298 అనేది 12% ఉంది. అంటే ఒక వెరైటీ మన వ్యవసాయంలో ఉన్నా కానీ ఇంకొక కొత్త వెరైటీ తీసుకువచ్చి మనం పైప్ లైన్లో పెడతాం అనేది చాలా ముఖ్యం. అట్లాగే 83V15 ఉంది చూశారు, 27% ఉంది. అంటే 2005-06 నుంచి ఈ వెరైటీలు నెమ్మదిగా ఒక వెరైటీ తగ్గిపోతా అంటే ఇంకో వెరైటీ ఎలా పెరుగుతుంది అనేది మీకు ఉదాహరణకి ఇక్కడ చూపిస్తున్నాను అన్నమాట. అలాగే 2006-07లో ఉన్నది చూశారు, ఇది 23-77, అంటే మొక్క 23, పిల్లకి 77% ఉంది. ఇట్లాగే ఇక్కడ కూడా 93V297 26% ఉంది, అంటే తగ్గిందన్నమాట. అది 298 మళ్ళీ 12% పెరిగింది. అండ్ 83V15 అక్కడి నుంచి తగ్గుకుంటూ వస్తుందన్నమాట. ఇక్కడ కూడా 27% ఉంది. కానీ నెక్స్ట్ ఇయర్ 2009-10 నుంచి 83V15 తగ్గి 2000V59 14% పెరిగింది. అట్లాగే 298 ఉంది చూసారు, 60% పెరిగింది. 297 ఇక్కడ 9% వరకే ఉంది. అంటే 2009-10లో 297 9% ఉంటే దీనికి రెడ్ రేట్ వస్తుందండి. అందువల్ల రైతులు దాన్ని తీసేశారు. దిగుబడులు కూడా తగ్గి ఉంటాయి. ఇప్పుడు పెట్టుబడులకి పెట్టిన దిగుబడులు కూడా అంత అంటే ఎక్కువ రాకపోతే పెట్టుబడి పెట్టిన దానికంటే ఆ వెరైటీ వ్యవసాయంలో నుంచి తీసేస్తారు. అదే కొత్త వెరైటీ ఏంటంటే ఆ సంవత్సరం 87A 298 60%కి వెళ్ళింది.
అట్లాగే ఇంకో కొత్త వెరైటీ పైప్ లైన్లో ఏంటంటే 59 తీసుకొచ్చి 10-11 చూశారు. ఇక్కడ కొత్త వెరైటీ మళ్ళా 2003 V46 అంటే ఇప్పుడు ప్రస్తుతం రాబోయే సీజన్లో ఇది మేజర్ వెరైటీ అవుతుంది. 298 74% ఉంది, 59 3% ఉంది. సో ఇది చూడండి ఎలా వెరైటీలు మార్పు ఎలా వచ్చిందో, రికవరీలు కూడా తగ్గినాయి. 297 చూడండి 2009-10లో 297 తగ్గినప్పుడు ఇక్కడ మొక్క పిలక సరి సమానంగా ఉంది, అయినా కానీ ఏముంది 8.58 వచ్చింది రికవరీ నేను చెప్పేది. సో దీని తేడాలు చూడండి. వెరైటీలు మార్చినప్పుడు వెరైటీలు ఒక మంచి వెరైటీ కల్టివేషన్లో నుంచి పోయినప్పుడు అంటే రన్ డౌన్ ఉంది, చాలా ఇతర డిసీజుల వల్ల కూడా రన్ డౌన్ అవుతుంది, రెడ్ హార్ట్ వల్ల అది రన్ అవుట్ అవుతాయి. ఇతర వెరైటీలు అంతగా మనకి అది ఇక్కడ చూడండి మొక్క పిలక కూడా 52% అండ్ 48 మొక్క 52 అయినా కానీ 8.58. కొంతమంది చాలామంది అభిప్రాయాలు చెబుతారు మొక్క ఎక్కువ ఉంటే చెరుకు దిగుబడి రికవరీ ఎక్కువ వస్తుంది, దిగుబడి కూడా ఎక్కువ వస్తుంది. మరి ఇక్కడ అది తారసపడాలి. ఎందుకంటే రన్ డౌన్ అయినప్పుడు వెరైటీలు రన్ డౌన్ అయినప్పుడు మీకు ఏది కూడా దిగుబడి రాదు, షుగర్ రికవరీ రాదు. సో ఇది ఇక్కడ 10-11, 11-12 కూడా మీరు చూడండి. 2003 V46 11-12లో 15% వచ్చింది. 12-13 సంవత్సరంలో అంటే ఇక్కడ 28% వచ్చింది 2003. అంటే నెమ్మదిగా ఇది పెరుగుతుందన్నమాట. అట్లాగే 298 75% నుంచి 2011-12లో 62% తగ్గింది అన్నమాట. అట్లాగే 2002 V48 అనేది ఇంకో కొత్త వెరైటీ వచ్చింది, అది 5% వచ్చింది. సో ఇది మీరు విశ్లేషణగా మీరు ఆలోచిస్తే మీ యొక్క ఫ్యాక్టరీ యొక్క వెరైటీలు, ఏరియా పర్సంటేజీ, తర్వాత రికవరీ ఎట్లా వచ్చింది, మొక్కంతా పిలకంత ఎంత క్రష్ చేసాము అంటే క్రషింగ్ దానికంటే తక్కువ. ఇప్పుడు టోటల్గా ఒక 3 లక్షలు క్రష్ చేయాలనుకోండి సీజన్ అంతా, మీరు 1.5 చేస్తే అది ఇన్ఎఫిషియెంట్ క్రషింగ్ అవుతుంది అండ్ రికవరీ కూడా వి విల్ లూజ్ ఇట్ అనమాట. సో నెక్స్ట్ చూడండి మీరు ఇక్కడ 13-14 ఇచ్చాను మీకు, 14-15 సంవత్సరం ఇచ్చాను, 15-16, 16-17, 17-18, 18-19. సో ఇవన్నీ కూడా మీరు చూడండి. 2003 V46 ఉంది చూశారు, 41%, 42%, 47 అండ్ 17-18 59%, 18-19 73% పెరిగింది. సో బట్ 287A 298 ఉంది చూశారు, అది అక్కడి నుంచి 13-14 నుంచి తగ్గుతూ వచ్చింది. సో తగ్గుతూ ఉంటే దీనివలన రైతులు నష్టపోతున్నారు. తర్వాత మన ఫీల్డ్లో కూడా అబ్జర్వేషన్స్ ఇక్కడ ఉన్న మన రికార్డుకి అంటే స్టాటిస్టికల్ రికార్డుకి ఫీల్డ్లో అబ్జర్వేషన్స్ కూడా మనం టాలీ చేసుకోవాలండి. సో 14-15 ROC 16 అని ఒక 5% వచ్చింది. ఇది నెమ్మదిగా పెరిగి మళ్ళా 17-18 12% వెళ్ళింది. బట్ ఏదైనా కానీ 298 అనేది తగ్గిపోయింది, 87A 298. 2003 V46 అనేది పెరిగింది. ROC అనేది ఒక 17-18 కాడి నుంచి మళ్ళీ తగ్గిపోయింది అన్నమాట. సో రికవరీ అనేది చాలా చూడండి చాలా అప్ అండ్ డౌన్స్గా ఉన్నాయి. 17-18 మాత్రం 9.06, 18-19 9.50 వచ్చింది. సో ఇది విశ్లేషణగా మనం ఆలోచించినప్పుడు రకాలు ఏ ఫ్యాక్టరీ పరిధిలో కూడా ఎలా బిహేవ్ చేస్తాయి, దాని యొక్క దిగుబడులు ఏంటి, రికవరీ ఏంటి, ఎంత పర్సంటేజ్ ఉంది, మొక్క ఎంత పిలకంత అనేది స్టడీ చేసినప్పుడు ఏమైనా తెగుళ్ళు ఉన్నాయా, రన్ డౌన్ ఎందుకు అవుతుంది అంటే వ్యవసాయం నుంచి తీసేస్తామంటే కొన్ని అవంతరమైన డిసీజెస్ కానీ పెస్టులు కానీ అటాక్ అయినప్పుడు జెనెటిక్ పొటెన్షియాలిటీ దాంట్లో తగ్గుతుంది అనేది.
తర్వాత మనం వ్యవసాయ పద్ధతులు కూడా దానికి తగ్గట్టు లేకపోయినప్పుడు, తర్వాత వ్యవసాయ వాతావరణం కూడా దానికి తగ్గట్టు లేనప్పుడు ఎక్కువ కాలం అదన్నీ కూడా రన్ డౌన్ అవుతాయి. ఈ రన్ డౌన్‌లోనే మీకు సో, ఇది వెరైటీలు ఆయా సంవత్సరంలో ఎంత పర్సెంటేజ్ ఎలా చేంజ్ అయినాయి రికవరీ అనేది మీకు చూపించాను. నెక్స్ట్ మీకు సో, గ్రాఫ్‌గా మీకు కొన్ని విషయాలు కూడా చెప్తాను. ఇక్కడ ఏంటంటే మీరు చూశారు కదా! 87A 298 ఇది 45 2013, 14 45% నుంచి 2017, 18 21 2018, 19కి 8% వరకు పోయింది. సో, ఈ వెరైటీని తీసుకుని నేను మీకు కొన్ని విషయాలు మీకు ముందర ఉంచుతాను. ఎందుకు తగ్గిపోయింది అనేది మీకు చూపిస్తాను. ఇక్కడ చూడండి 87A 298 రికవరీ క్యారెక్టర్స్ ఇన్ ప్లాంట్ క్రాప్లో ఏంటి అనేది ఉంది. మామూలుగా ఈ కేన్ అనాలిసిస్ చేసినప్పుడు ప్లాంట్ క్రాప్ ఏంటంటే నార్మల్ క్లీన్ 9.3 వస్తే వాటర్ షూట్లు 8.7, స్కేల్ ఇన్సెక్ట్ ఇన్ఫెక్ట్ చేసినవి 6.18 అంటే ఇవన్నీ కూడా స్మాల్ మిల్ టెస్టుల మీద చేసి డెడ్ కేన్ 0.72 వచ్చిందన్నమాట. సో వేరియబుల్ క్యారెక్టర్స్ మనం ఒక వెరైటీ దిగుబడి తగ్గినప్పుడు కానీ వెరైటీని విస్తీర్ణం తగ్గింది ఎందుకు తగ్గుతుంది అనేది మనం కూడా ఇలా విశ్లేషణ చేసుకుంటేది. అలాగే రెటూన్లో ఎట్లా ఉందండి, మొక్క తోట కంటే అక్కడ పైన చూడండి, మొక్క తోట ఏమో 9.33 వస్తే ఇక రెటూన్లో నార్మల్కి ఏమో 9.15. అట్లాగే ఇక్కడ వాటర్ షూట్లు 8.7 వస్తే మొక్క తోటలో పిలక తోటలో 9.10 వచ్చింది. అంటే వాటర్ షూట్లు పిలక తోటలో కూడా చాలా దగ్గర నార్మల్ కేన్గా మనం అంటే పిలక తోటలో మాత్రమే స్కేల్ ఇన్ఫెక్ట్ చేసిన ఉన్న కేన్లు రెటూన్లో అంటే రెటూన్లో ఎక్కువగా స్కేల్ ఉంటుంది కదండి, అది దాన్ని అనాలిసిస్ చేసినప్పుడు 4.2. అదే కనుక మొక్క తోటలో తక్కువ ఉంటుంది కాబట్టి 6.18. ఇవన్నీ కూడా స్మాల్ మిల్ టెస్ట్ చేసినప్పుడు రికవరీ క్యాలిక్యులేషన్ చేసి మీకు చేశాను. అలాగే డెడ్ కేన్ ఉందో చూశారు, అది 1.9 వచ్చింది. ఇక్కడ మొక్క తోటలో కూడా డెడ్ కేన్ ఎక్కువగా ఉండటం వల్ల అది 0.0. ఇది మొక్క పిలకలకి తేడా అన్నమాట. అట్లాగే ఇంకో సెట్ ఆఫ్ శాంపుల్స్ కూడా తీసాం, అది మీకు ఇక్కడ చూపించడం జరిగింది. సేమ్ అలాగే నార్మల్ కేను ప్లాంట్ రేటు తీసుకుని ఇది డిఫరెన్సెస్ అక్కడ ఇక్కడ కూడా రెండో శాంపుల్స్లో కూడా డిఫరెంట్గానే ఉండే. అదే మీకు నేను ఇక్కడ మీకు చూపించేది అన్నమాట. ఇక్కడ చూడండి, ఇక్కడ 87A 298 ఫిజియలాజికల్ డిజార్డర్స్ వలన వర్షం తర్వాత ఆకులన్నీ కూడా ఎండిపోతాయి అన్నమాట. ప్రస్తుతం ఏంటంటే అప్పుడు ఆ సంవత్సరంలో ఈ రకాన్ని మేము రన్ డౌన్ అయిందా కారణం వల్ల రైతులకు కూడా చాలా ఇబ్బందిగా ఉంది. తర్వాత మనమేమో హార్వెస్టింగ్ పర్మిట్స్ ఇవ్వాలంటే మనమేమో అది శాంపుల్స్ని బట్టి ఇస్తాం కాబట్టి అబ్బాయి దీన్ని మీరు అంటే ఏరియా కూడా తగ్గిపోయిందిలేండి. తగ్గిపోవటం వల్ల మనం ఇది చేసాం. చూడండి కండిషన్ ఆఫ్ ద ఫీల్డ్ ఎలా ఉందో. సో అట్లాగే ఇక్కడ చూడండి వాటర్ సూటు వెరైటీ అనేది రికవరీ చాలా లాభం. చూడండి ఇక్కడ వాటర్ సూట్లు ఇక్కడ మీకు ఎన్ని ఉన్నాయో దీనికి. సో ఈ వాటర్ సూట్లు అన్నీ తీసుకొచ్చి క్రషింగ్లో పడితే రికవరీ డౌన్ అవుతుంది అన్నమాట. సో వాటర్ షూట్స్గా మెయిన్గా వస్తుంది. సైడ్ టిల్లర్స్ అంటే వాటర్ షూట్స్, అది కర్రలుగా కూడా అవ్వదు, అయ్యే కూడా కూలీలు కొట్టేసేసి మనకు పంపుతారు ఫ్యాక్టరీకి. సో రైతు ఏమో అందవు, కూలీలే వాళ్ళకి బరువు రావాలని వాళ్ళు పంపుతూ ఉంటారు. సో ఈ రకంలో ఎక్కువగా రన్ డౌన్ అయ్యేటప్పుడు ఆకులు కింద ఎండిపోతూ ఉంటాయండి. సో వెయిట్ కూడా కర్ర వెయిట్ ఉండదు చూశారు, అక్కడ హార్వెస్టింగ్ చేసి పెట్టినవి వెయిట్ కూడా చాలా తగ్గిపోతుంది. సో ఇది సర్వసాధారణం అన్నమాట. దీన్ని రన్ డౌన్ అంటాం. సో బిఫోర్ మెచ్యూరిటీ కూడా ఆకులు ఎండిపోతాయి.
ఆ ఆకులు ఎండిపోతానికి ఈ ఆకులు ఎండిపోతానికి చాలా తేడా ఉంది. సో ఇది ఈ ఆకు చూడండి, ఇక్కడ ఎల్లోయిష్గా ఉంది, ఇక్కడ మరీ ఎండిపోయి ఉన్నాయి. సో సో ఇవన్నీ కూడా డిఫరెన్సెస్, డిఫరెంట్ ఫీల్డ్స్లో తీసిన ఫొటోస్ మీకు చూపిస్తున్నాను అన్నమాట. అలాగే వాటర్ షూట్ ఆకులు ఎండిపోయాయి. వాటర్ షూట్లోనూ ఇక్కడ చూడండి గ్రీన్గా ఉన్నవన్నీ కూడా వాటర్ షూట్లు. మామూలుగా ఎండిపోయిన ఆకులన్నీ కూడా మామూలు చెరుకు గడలు అన్నమాట. అది మామూలుగా ఇది. సో వాటర్ షూట్స్ మరి ఆకులు ఎండిపోయే పంట అది ద సేమ్, అంటే డిఫరెంట్ ఫీల్డ్స్ మేము తీసిందనమాట అప్పుడు. సో వాటర్ షూట్లోనూ ఆకులు ఎండిపోవటం ఇవన్నీ కూడా అది. సో ఇది మరీ ఆకులు ఎక్కువగా ఎండిపోవటం అన్నమాట. అసలు ఇది ఏదో తగలబెట్టేసినట్టుగానే అయిపోయింది అన్నమాట, ఏదో ఒక ఫీల్డ్ని తగలబెట్టేసినట్టు. ఇది సరే. సో వాటర్ షూట్తో మళ్ళీ ఇంకో ఫీల్డ్ అన్నమాట. సో దీంట్లో కూడా 87A298లో కొరడా తెగులు కూడా ఎక్కువగా ఉంటుందండి. సో ఇది కూడా ఏంటంటే రెటూన్ క్రాప్లో ఎక్కువగా ఉంటుంది. ప్లాంట్ క్రాప్లో కూడా చూసాం, బట్ తక్కువ రెటూన్ క్రాప్ కంటే. అది మరి ఇది కూడా ఒక నష్టం అన్నమాట రెండవనికి కూడా. ఎందుకంటే జెనెటికల్లీ ఇది ఇంబ్యాలెన్స్ ఆల్ దిస్ డిసీజ్ అన్నమాట. అది ఎక్కువగా ఇక్కడ చూడండి పొలుసు పురుగు అన్నమాట. ఇక్కడ పొలుసు పురుగు లేని కర్రలో ఉండకర్రలో మీరు కనపడుతుంది. సో దీన్ని పొలుసు పురుగు కూడా అటాక్ ఎక్కువ అన్నమాట. సో పొలుసు పురుగు ఉండకర్రలో లేని కర్రలో మేము ఇందాక అనాలిసిస్ చూపించా కదా, అది మీరు ఇది కూడా ఒక విధంగా జెనెటికల్ అది రండం కొన్ని సంవత్సరాల తర్వాత అట్లాగే మనం అది క్రాప్ నుంచి చేస్తుంటే ఇది అవుతుంది. ఇది 87A298 అనేది ముఖ్యంగా ఇది అన్నమాట. నెక్స్ట్ చూడండి, అసలు అట్లగా పెట్టేసేసింది పొలుసు పురుగు. సో వెరీ షార్ట్ ఇంటర్నోట్స్ కూడా వేసింది, చూసారా. సో ఇది మళ్ళా కొరడా తెగులు దీని గురించి. సో ఇది 2003V46 అని చెప్పాను కదా, అది దీంట్లో కూడా ఏంటంటే ఈ మధ్యన ఎక్కువగా ఎల్లో లీఫ్ డిసీజ్ అని కనపడుతుంది. సో అయినా కానీ ఇప్పటి వరకు కూడా మరి ఇంతవరకు నష్టపెట్టలేదు. బట్ దీనికి కూడా కొన్ని మనం జాగ్రత్తలు తీసుకుంటే ఇది ఉంటుంది. సో ఇక్కడ చూడండి ఆకు మిడ్ రిబ్లో కూడా ఎల్లో లీఫ్ డిసీజు, అట్లాగే ఎల్లో లీఫ్ డిసీజ్ వచ్చిన 2003V46 షార్ట్ ఇంటర్నోట్స్ వేస్తుంది. సో ఇటువంటి ఈ ఫీల్డ్స్ నుంచి విత్తనం కాదు మనం తీసుకోకూడదు ఎంతైనా కానీ. సో ఇది ముఖ్యంగా మీకు అంటే పిక్చర్స్గా ఫీల్డ్లో మేము ప్రాక్టికల్గా తీసిపోయిన ఇవన్నీ కూడా మీకు చూపిస్తున్నాం. సో వివిధ రకాల క్షీణతకి కారణాలు, పునర్జీవనం ఏంటి. సో ఇక్కడ మీకు మొత్తం ముందల నుంచి నేను చెప్తున్నాను, రోగాలను తెగుళ్ళు ఎక్కువగా పెరిగిపోవటం వల్ల ఎక్కువ కాలం అంటే ఎన్నో సంవత్సరాలు ఒకే రకాన్ని కల్టివేట్ చేయటం వలన అంటే మొక్క పిలక మళ్ళా రెండో పిలక ఇట్లా చేయటం వలన వెరైటీలు రెండోనూ అవుతూ ఉంటాయి. ఒకటి మీకు ఇక్కడ రకాలు వెరైటీలుగా మార్చినవి ఏంటంటే అసలు బిగినింగ్లో CO419, CO770 కొన్నేళ్ళుగా చెరుకు రకాలు అంటే కొన్నేళ్ళు అవి పనిచేసినాయి. తర్వాత ఏమిటంటే క్షీణత వచ్చింది, అంటే రన్డౌన్ వచ్చేసింది అన్నమాట. అంటే 1970లో, 1980లో, 1990లో ఇట్లా ప్రతి 10 సంవత్సరాలకి కొన్నేమో మేము కొత్త వెరైటీలను తీసుకొచ్చి పైప్ లైన్లో పెట్టినా కానీ ఆ పాత వెరైటీలన్నీ తీసేసేసి రన్డౌన్ అయినాయని ఇచ్చేది. అట్లా మార్చినట్లో CO997 ఒకటి, CO527 ఒకటి, CO667 ఒకటి, CO697 ఒకటి, CO8013 ఒకటి, ఇటీవల వచ్చిన CO93V297 ఒకటి, 87A298 ఇందాక చెప్పే కదా వెరైటీ అది. CO997 కూడా మేము అప్పుడు 70sలో అది యావరేజ్ రికవరీ 10.5 కూడా ఫ్యాక్టరీ యావరేజ్ 5 lakhs క్రష్ చేసినప్పుడు అప్పుడు 70sలో ఏంటంటే అది ఎక్కువగా
1972 నుంచి 77 వరకు కేసీపీ ఉయ్యూరు 3750 క్రషింగ్ పర్ డే. సో దానికి 997 5 lakhs కూడా క్రష్ చేసినప్పుడు 10.5 10.7 అట్లా వచ్చేది. మంచి హై రికవరీ ఇచ్చేది. బట్ రెడ్ రాట్ వల్ల పోయింది. అట్లాగే కో 527 ఇదేమో మధ్య కాలానికి వచ్చేది. దీంట్లో ఏంటంటే గ్రాస్ ఇష్యూట్ ఎక్కువగా ఉండేది. హాట్ వాటర్ ట్రీట్మెంట్ చేసేవాళ్ళం. హాట్ వాటర్ ట్రీట్మెంట్ చేసి అండ్ 3 tier సీట్ ప్రోగ్రామ్ కూడా అరేంజ్ చేసి ఇవన్నీ చేసేవాళ్ళం. అయినా కానీ కొన్ని సంవత్సరాల వరకు దాంట్లో ఉన్న ఆ తీపిని రైతులునూ అట్లు ఫ్యాక్టరీ యాజమాన్యం వారు చాలా బాగా తీసుకోవడం జరిగింది. రైతులకు దిగుబడి, ఫ్యాక్టరీ యాజమాన్యానికి ఏమో షుగర్ రికవరీ కూడా రావటం జరిగిందనమాట. అయినా కానీ ఫ్యాక్టరీ అంటే షుగర్ రికవరీ అంటే అప్పుడు 8.5 మినిమం రికవరీ. పైన ఎంత వచ్చినా కానీ ఆ పాయింట్ల ప్రకారం రైతులకు ఇవ్వాల్సింది. అట్లాగే COC 671 ఇది COC 671 అబవ్ 45%, బిలో 50% ఉన్నప్పుడు కూడా మేము ఎర్లీగా మనం క్రష్ చేసి ఎర్లీగా వేయించి మేము 11.5 అట్లా యావరేజ్ రికవరీ తీసిన ఉయ్యూరు కానీ లక్ష్మీపురం కానీ తీసిన సందర్భాలు ఉందండి. అట్లాగే CO 697 దీంట్లో ఏంటంటే ఎక్కువగా స్కేల్ ఇన్సెక్ట్ వచ్చి రన్ డౌన్ అయింది. అట్లాగే 8013 బ్రౌన్ స్టైప్, లాంగ్ బ్రౌన్ స్టైప్ అని వచ్చి ఇది రన్ డౌన్ అయింది. 93 V297 మీకు తెలుసు కదా, ఇది కూడా మంచి రికవరీ ఇచ్చింది. ఇది 2004 2005 ఆ మధ్యలో కూడా 11 రికవరీలు ఇచ్చింది. కానీ రెడ్ రాట్ వలన అది కూడా తగ్గిపోయింది విస్తీర్ణం. అట్లాగే 87 A298. సో ఇందాక మీకు చూపించే కదా అది ఎందుకు తగ్గిపోయిందో అది విషయం. మీకు ఇక్కడ ఏంటి ఎందుకు కారణాలు ఏంటంటే పంట నిర్వహణ అంటే వ్యవసాయం చేయడం కూడా సరిగా లేకపోవటం వలన కూడా ఈ రెండవన వస్తుంది. అంటే ప్రతికూల ఎదుగుదల పరిస్థితులు చెరుకును పెంచటం. అంటే వాతావరణ పరిస్థితులు కూడా ప్రతికూలంగా ఉన్నాయనుకోండి చెరుకుకి, అప్పుడు కూడా ఏమంటే రెండవన అవుతుంది. విత్తన కార్యక్రమం అంటే 3 tier సీడ్ నర్సరీ ప్రోగ్రామ్, ప్రైమరీ సీడ్, సెకండరీ సీడ్ అండ్ కమర్షియల్ సీడ్, ఈ 3 కూడా హాట్ వాటర్ ట్రీట్మెంట్ చేసి వేసుకుని అంటే క్లీన్గా మనం చేయకపోతే అప్పుడు వ్యాధులు తెగులు పెరిగిపోవటం వలన మంచి నష్టం కూడా వస్తుందన్నమాట. వెరైటీలు కూడా రాదు. అటువంటి వెరైటీలు ఏంటంటే ఉదాహరణకి 93 V297, CO 997, COC 67 ఎర్రకుళ్ళు వలన ఇవన్నీ పోయినాయి. అట్లాగే 6907లో స్కేల్ ఉండటం వల్ల పడదు. సో ఇటీవల మనం పెట్టిన 2003 V46లో ఎల్లో లీఫ్ డిసీజ్ వ్యాధి వలన కూడా ఐ డోంట్ నో, ఇప్పుడు హాట్ వాటర్ ట్రీట్మెంట్ ఎవరు చేయట్లేదు. బట్ ఇటువంటి పరిస్థితుల్లో కూడా అది చేయకపోయినప్పుడు మనం దాన్ని కంట్రోల్గా చేసేటప్పుడు ఇంకా కొత్త రకాలు అనేది ఆ ఈల్డ్ పొటెన్షియాలిటీ, షుగర్ రికవరీ పొటెన్షియాలిటీ ఉండి మనం రీసెర్చ్ స్టేషన్ నుంచి తీసుకుని మన ప్రాంతంలో అవి ఎట్లా ఉంటాయి అనేది టెస్ట్ చేసుకోవాలి. లేదు అనుకుంటే మీకు రిజువనేషన్ చేయాలి. ఆ ఓల్డ్ వెరైటీస్ని మనం రిజువనేషన్ చేయాలి. అంటే యజమాని పద్ధతులు సరిగా లేకపోతే ఏంటంటే యజమాని పద్ధతులు సరిగా అంటే పోషకాహారం ఉందంటే సరిగా బ్యాలెన్స్డ్ డైట్ ఎవరు అంటే అనుకున్న దానికంటే ఎక్కువ ఇచ్చేసేది. నాసిరక విత్తనాల వాడకం, నిర్లక్ష్యం చేయబడిన రైతుల్లో, తర్వాత ఎక్కువ రైతులను తీయటం, అధిక సేద్యం, నీరు నిల్వ చేయటం, ఒకే పంటను ఎప్పుడు వేయటం ఒకే ఫీల్డ్లో, అంటే ఒకే వెరైటీని ఒకే ఫీల్డ్లో ఎప్పుడు ఉంచటం అలా ఉంటుంది. గమనించి ఇవన్నీ కూడా చెరుకు దిగుబడి గమనించిన ప్రాంతాల్లో ఎక్కువ రేటోనింగ్తో మంచిది కాదు. సో ఇది రెండవనికి కారణాలు నేను చెప్పేది. సరే, ప్రతికూల చెరుకు ఎదుగుదల పరిస్థితులు ఏంటంటే అంటే సలైనిటీ ఒకటి, ఎసిడిటీ ఒకటి, తర్వాత నీరు నిల్వ ఉండటం
అంటే కొన్ని చోట్ల బాగా వర్షాలు లేకపోతే పల్ల భూముల్లో నీళ్లు నిల్వ ఉంటాయి. ఇప్పుడు వర్షాలు పడినప్పుడు వర్షాకాలంలో డ్రైనేజ్ కూడా సరిగా ఉండదు. అప్పుడు చాలా నీళ్ళు నిల్వ ఉండటం వలన తర్వాత కొన్ని చోట్ల తేమ ఒత్తిడి మరియు నేల వంగడాలు క్షీణతకి తీరుతాయి. తేమ ఒత్తిడి అంటే డ్రౌట్ సిచ్యుయేషన్లో కూడా ఇవన్నీ ఏంటంటే ప్రతికూల ఎదుగుదలకే పరిస్థితులు అంటే ఇవన్నీ జెనెటిక్గా జీన్స్ని వీక్ చేస్తాయి అన్నమాట. ఆ వెరైటీలో ఉన్న జీన్స్ వీక్గా అయిపోయినప్పుడు మనం ఏం చేయలేము. సో విత్తనం హీట్ ట్రీట్మెంట్ లేదు, సో విత్తనోత్పత్తి లోపం, హీట్ ట్రీట్మెంట్ లేదు, టిష్యూ కల్చరు ఆరోగ్యమైన సకాలంలో పంట యాజమాన్య పద్ధతి చూడాలి. సో ఇవన్నీ లేకపోవటం వలన రన్డౌన్ జరుగుతూ ఉంటుంది. అలాగే రన్డౌన్ వచ్చిన వెరైటీని మేము సిరోజ్ 671 1 సంవత్సరం 2 సంవత్సరాలు మేము ఆపేసామన్నమాట. ఏంటి రెడ్ హార్ట్ వస్తుందని. 2 సంవత్సరాల తర్వాత మళ్ళా దాన్ని ఒక ప్లానింగ్ వేసి బాగా ఎత్తైన భూముల్లో, మెరకెత్తు మాగాని భూముల్లో, తర్వాత మెట్ట ప్రాంతాల్లో వేపించి నాంది. ఇది సంబంధిత రంగం యొక్క అసలు వంగడాల దిగుబడి సామర్థ్యాన్ని చెరుకు పునర్నిర్మాణం అంటే ఏమీ లేదండి. ఆ రకాలని పాత రకాలని వేడి నీటి శుద్ధి చేసి ఇది టిష్యూ కల్చర్ చేసి ఆరోగ్యవంతమైన సరైన పంట యాజమాన్యాల ద్వారా అది మళ్ళా రిజ్యూనేట్ చేయొచ్చని శాస్త్రజ్ఞులు చెబుతున్నారు. ఏంటంటే ఇట్లా సిఓసి 671 మేము 2 years తర్వాత మళ్ళీ తీసుకొచ్చి ఇచ్చినప్పుడు చాలా మంచి దిగుబడులు ఇచ్చినాయి. మళ్ళీ 4-5 సంవత్సరాలు అలా తీసుకొచ్చాను. ఇంకోటి ఇది రెడ్ రాట్ వస్తుంది అనుకున్నప్పుడు ఒక వెరైటీని వేసి మొక్క తోట కొట్టేటప్పుడు రెడ్ రాట్ని కనుక గ్రహిస్తే మనం దాన్ని తీసేసేసి మళ్ళీ దాన్ని మనం ఏం చేయాలంటే 1 సంవత్సరం తర్వాత మళ్ళీ విత్తనం వేసుకుని అదే విత్తనం మీద మనకి ఇంట్రెస్ట్ ఉంటే మనం 1 సంవత్సరం గ్యాప్ ఇచ్చి ఆ శిలీంధ్రం నాశనపోయి భూమిలో లేకుండా అప్పుడు మనం హాట్ వాటర్ ట్రీట్మెంట్తో కానీ చేసింది మనం విత్తనాన్ని వేసుకుని మళ్ళీ చేయొచ్చు. అంటే ఎవరైతే ఇంట్రెస్ట్గా అదే వెరైటీ బాగా దిగుబడి ఇస్తుంది అనేటప్పుడు ఆ వెరైటీని అలా చేయొచ్చు. అలా చేసిన మంచి సత్ఫలితాలు కూడా మేము చూసామన్నమాట. సో అలా మనం మన ప్రాంతంలో మన రైతులకి వ్యవసాయం అనుకూలంగా వాళ్ళకి నష్టం లేకుండా మనం ఆలోచన చేసి పెట్టినప్పుడు వెరైటీలు సపోజ్ ఒక వెరైటీ తీసుకొచ్చాం, ఇది 10 సంవత్సరాలు ఉండాలి, లేదు 5 సంవత్సరాలకే అది దిగుబడులు తగ్గుతున్నాయి అనుకో, అప్పుడు మనం ఏం చేయాలంటే దానిలో ఉన్న జెనెటిక్ పొటెన్షియాలిటీని మనం రిజ్యూనేట్ అంటే ఏమి లేదు, వేడి నీరు శుద్ధి చేయటం, లేకపోతే టిష్యూ కల్చర్ వింటిది, లేకపోతే యాజమాన్య పద్ధతులు ఎంత ఎరువులు వేయాలి, ఎటువంటి భూముల్లోనే వేయాలి. ఇది మెరకెత్తు భూములు, సపోజ్ రెడ్ హార్ట్ అంటే మెరకెత్తు భూములు రోడ్డు పక్కన, సపోజ్ రోడ్డు పక్కన కనుక ఉంటే మెరకెత్తు భూముల్లో మాగాని కానీ లేకపోతే డ్రై ల్యాండ్లో కనుక వేస్తే ఒకవేళ మొక్క తోటలో కానీ పిలక తోటలో కానీ వచ్చినప్పుడు మనం కూడా దాన్ని ముందలుగా పర్మిట్లు అలౌ చేస్తే రైతు నష్టపోకుండా ఉంటుంది. ఇది ముఖ్యంగా సమాచారం మీకు ఇవ్వాలని ఈ ఈ రకాల క్షీణత దాన్ని రిజ్యూనేట్ చేయటం అనే దాని మీద మీకు ఈరోజు వీడియోలో చెప్పాలని నేను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్, సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇది నేను ముఖ్యంగా మీ అందరికీ కూడా మనవి చేసేది. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్.